Hello traders and investors, welcome to Shavya Trading Indicators. ఈ వీడియోలో మనము 7th January కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూడండి, ఈరోజు మార్నింగ్ మనమైతే గ్యాప్ అప్ని చూసాము కదా. సో గ్యాప్ అప్ అయింది అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా 920 క్యాండిల్కి మనకైతే బై ఎంట్రీ వచ్చేసింది కదా. సో బై ఎంట్రీ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనమైతే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కన్ఫర్మేషన్స్ చూడండి, మనకి జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ గ్రే కలర్లో ఉంది అండ్ ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ బ్లూ కలర్లో ఉన్నాయి. అంటే మనకి బై ఎంట్రీని తీసుకోకూడదు అని అర్థమైపోయింది, అవునా. అండ్ నెక్స్ట్ చూడండి, నిఫ్టీ అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా 940 క్యాండిల్కి మళ్ళీ సెల్ ఎంట్రీ వచ్చేసింది. సో ఇక్కడైతే మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిపోయాయి కదండి. జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే కింద ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది. సో ఇలాంటి టైంలో మీరైతే ఎంట్రీని తీసుకోవచ్చు. సో ఈ ట్రేడ్లో నేనైతే 400 పాయింట్స్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే నిఫ్టీ ఎప్పుడైతే 23,600 లెవెల్కి రాగానే అక్కడ నుండి రివర్స్ అయింది కదండి. సో నేనైతే 350 పాయింట్స్కే ఎగ్జిట్ అయిపోయాను. అండ్ అలాగే చూడండి, నిఫ్టీ 23,600 లెవెల్ నుండి స్వింగ్స్ చేస్తూ హైయర్ సైడ్ వెళ్ళింది కదా. సో నేనైతే మీకు చాలాసార్లు చెప్పాను కదండి ట్రయాంగులర్ చార్ట్ ప్యాటర్న్ అని చెప్పేసి. సో నేను ఇక్కడ స్వింగ్స్ చేసింది కాబట్టి ఈ ట్రయాంగులర్ చార్ట్ ప్యాటర్న్ని ప్లాట్ చేశాను అండ్ నా టార్గెట్ వచ్చేసి బి పాయింట్ నుండి ఈ ట్రెండ్ లైన్ వరకు ఏదైతే డిస్టెన్స్ ఉందో అదే మన టార్గెట్ అవుతుంది, ఓకేనా. సో టార్గెట్ ఎంత అండి, మనకి 93 పాయింట్స్ టార్గెట్ వచ్చేసింది. సో ఈ చార్ట్ ప్యాటర్న్ మనకైతే 1.5కి బ్రేక్అవుట్ అయిపోయింది. సో 1.5 క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకున్నా కూడా సో మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. అండ్ అలాగే టార్గెట్తో పాటుగా ఇంకా మనం ఫాల్ అయితే చూసామండి. నియర్లీ మన ఎంట్రీ నుండి 190 పాయింట్స్ ఫాల్ వచ్చేసింది. సో చూస్తున్నారు కదండి. సో ఇలా చార్ట్ ప్యాటర్న్స్ని కూడా ప్లాట్ చేయడం అలవాటు చేసుకోండి, మనకైతే చాలా ట్రేడ్స్ దొరుకుతాయి, ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే 1255 క్యాండిల్కి మనకి బై ఎంట్రీ వచ్చింది, అవునా. సో జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, కింద కనిపిస్తున్న బార్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ 1235 క్యాండిల్ నుండి 110 క్యాండిల్ వరకు బ్లూ కలర్లోనే ఉన్నాయి, అంటే సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో మనకైతే కన్ఫర్మేషన్స్ ఇటు కరెక్ట్గానే ఉన్నాయండి. కాకపోతే ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ బ్లూ కలర్లో ఉన్నాయి, సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో కూడా మీరు ఎంట్రీని తీసుకోకూడదు, ఓకేనా. అండ్ అలాగే చూస్తే మళ్ళీ మనకైతే 130 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చేసిందండి. సో సెల్ ఎంట్రీ ప్రకారంగా జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే కింద ట్రెండ్ బార్ కూడా మనకి రెడ్ కలర్లో ఉంది. సో మీరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, మన 2 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయండి. అండ్ అలాగే చూస్తే నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,455 నుండి 23,410. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,344 నుండి 23,320 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,620 నుండి 23,666. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 24,012 నుండి 24,054 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి, మార్నింగ్ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా నిన్నటి నుండే మనమైతే సెల్ ఎంట్రీలో ఉన్నామండి. ఈ సెల్ ఎంట్రీలో నేనైతే 1000 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోయాను, ఓకేనా. సో ఎగ్జిట్ అయ్యాక నేను మళ్ళీ రీ ఎంట్రీ తీసుకున్నానండి. సేమ్ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ స్వింగ్స్ చేసింది కదా. సో నేనైతే ట్రయాంగులర్ చార్ట్ ప్యాటర్న్ని ప్లాట్ చేశాను అండ్ నా టార్గెట్ వచ్చేసి బి పాయింట్ నుండి ఇక్కడికి ఈ ట్రెండ్ లైన్ వరకు ఏదైతే డిస్టెన్స్ ఉందో అదే మన టార్గెట్ అవుతుంది కదా. సో 189 పాయింట్స్ నేను టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ ఈ ట్రేడ్లో చూడండి నా టార్గెట్ హిట్ అయిపోయింది అండ్ అలాగే మనమైతే ఇంకా ఫర్దర్ ఫాల్ని కూడా చూసాము, అవునా. సో మ్యాక్సిమం ఆఫ్ మనకైతే 350 పాయింట్స్ ఫాల్ వచ్చిందండి. సో ఇలా చార్ట్ ప్యాటర్న్స్ని ప్లాట్ చేయడం అలవాటు చేసుకోండి, మనకైతే ఎక్కడ కూడా ట్రేడ్స్ మిస్ అవ్వండి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 50,137 నుండి 50,216. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 50,279 నుండి 50,386 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 50,731 నుండి 50,818 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ రేంజ్ 49,934 నుండి
49,617. సో ఈ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 49,107 నుండి 48,950 వరకు ఉంది. ఓకేనా, సో ఇదండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.